SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నస్పూర్ బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడు మధుపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గురువారం రాత్రి మధును కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా కొట్టారని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేశారు. ట్రాఫిక్ అంతరాయం కల్పించారని మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నేత విజిత్ రావు పార్టీ శ్రేణులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముఖద్వారం ముందు దివాకర్ రావు ఇతర నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ ప్రమోద్ రావుకు బీఆర్ఎస్ నేతలతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఒక్కొక్కరిగా అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని స్టేషన్లోకి తరలించారు. మధుపై దాడి చేసిన నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుతో పాటు మిగతా వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దివాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రయాసం అనేది మట్టి కలిసిన సందర్భాలు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో చాలా మందిని బెదిరించే కార్యక్రమాలు, దాడి చేసే కార్యక్రమాలు, తప్పుడు కేసు పెట్టి లోటు పెట్టే కార్యక్రమం, మరి పోలీసు వ్యవస్థ, స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ, అది కూడా చెప్తున్నా, స్థానిక ఉన్న పోలీసు వ్యవస్థ ఇక్కడ గంజాయి బ్యాచ్కు, రౌడీజానికి, గుండాయిజానికి మరి ఏమాత్రం వాళ్ళ మీద నిఘా పెట్టకుండా వాళ్ళని విచ్చలవిడిగా విడిచిన సందర్భంలో వాళ్ళ దాడులకు అంతుపత్తు లేకుండా పోతుంది. నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో దగ్గుల మధును ఏదైతే కాంగ్రెస్ నాయకుడు తన వెహికల్లో పట్టుకుపోయి బైపాస్ రోడ్లో అక్కడ దించిన తర్వాత ఏకదాటిగా దాడి చేయడం జరిగింది. తలకు కుట్లు పడ్డాయి, కన్ను వాసింది, వీప్ మీద వాతలు పడ్డాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఒక బ్యాచ్ని పెట్టి, బైపాస్ రోడ్ ఒక బ్యాచ్ని పెట్టి, అక్కడ కొంతమంది గుండాలను పెట్టి గంజాయి తాగిచ్చి దాడులు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ప్రేమ్సాగర్ రావు, కోట్లాది రూపాయలు. దానికి నేను చెప్పే అవసరం లేదు. ఇవాళ మంచళ గడ్డ మీద ఎవరిని అడిగినా ప్రేమ్సాగర్ రావు చేసే దాడులకు భయపడి డబ్బులు ఇవ్వాలని ఆ రకంగా మన ప్రేమ్సాగర్ రావు చేస్తున్న సందర్భంలో ఎవరైతే దీనికి నాయకత్వం ఇస్తున్నారో, ఎవరైతే గుండాయం చేస్తున్నారో, ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా లేదు, వాళ్ళ మీద కేసులు లేదు. ఇంకా వాళ్ళే కొడుతున్నారు, దెబ్బలు తిన్న మీద కేసులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి?
ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రి గారు మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, గుండాయిజం, రౌడీజం, మీరు ఒకనాడు ఏమన్నారు? గంజాయి అయితే వాళ్ళ మీద ఉక్కుపాదం అన్నారు. గంజాయి మీద ఉక్కుపాదం అయితే మరి ఇక్కడ గంజాయి తాగి కొడుతుంటే మీ ఉక్కుపాదం ఎవరి మీద మోపుతుందో అని గౌరవ ముఖ్యమంత్రి అడగడం జరుగుతుంది. ఇది పోలీసులు గ్రహించండి, పోలీసులు మేల్కొండి. నిన్న దాడి చేసిన తక్షణమే అరెస్ట్ చేసి ఇలా రిమాండ్ పంపాలి. యోగా దినోత్సవం పురస్కరించుకుని ఐబీ చౌరస్తాలో శుక్రవారం ఉదయం యోగా ఆసనాలు వేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు వెరబెల్లి రఘునాథరావు, గాజుల ముఖేష్ గౌడ్ ఇతరులు యోగా చేశారు. అనంతరం యోగా మాస్టర్లను సత్కరించారు. యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుందని రఘునాథరావు అన్నారు. అనారోగ్య సమస్యలు దరిదాపులోకి రావని, ప్రతిరోజు యోగా సాధన చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవంను జరుపుకోవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చేతుల తల వెనుకకి, వెన్నెముకను సాగదీస్తూ శ్వాసదులతో ముందుకి, అరచేతులు పాదాలకు తీసుకోండి, చేతులు తలపైకి తీసుకోండి. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉండాలి. మన బాడీ మన మదర్ ఎర్త్ కి. ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ పవర్, పాంచ్ రిలాక్స్. శ్వాస తీసుకోవాలి, పైకి పోతాం. మంచిర్యాల పట్టణంలో అంటే యోగా అనేది చాలా గ్రౌండ్స్లలో చేస్తారు. చాలా మంది హైటెక్ సిటీ ఇటువంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో కూడా చేస్తారు. మంచిర్యాలలో యోగా మనం చూసుకుంటే చాలా ఈ 11 సంవత్సరాల్లో చాలా పెరిగింది యోగా యొక్క ఆదరణ. నేను ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు, అమెరికాలో చాలా పెద్ద సిటీ న్యూయార్క్ సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీలో ఒక చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా పేరు టైమ్స్ స్క్వేర్ అంటారు. ఆ చౌరస్తా దగ్గర చాలా చిన్న జాగు ఉంటుంది. ఆ చౌరస్తా దగ్గర చుట్టూ చూస్తే ఏ బిల్డింగ్ చూసినా కూడా $100 బిలియన్ తక్కువ ఉండదు. అంత పెద్ద పెద్ద బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి ఆడ. ఆ టైమ్ స్క్వేర్ లా యోగా చేసింది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా. రేపు కూడా చేస్తారు. అక్కడ టైమ్ స్క్వేర్ లో యోగా అయితే మన మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఎందుకు యోగా చేయొద్దనేది నాకు ఒక ఆలోచన ఉండే. అంటే ఈ పబ్లిక్ లో మనం యోగా చేయడం వలన ఒకటి, ఈ గంటన్నర సమయంలో ఇటు నుంచి అటు నుంచి వెళ్లే వాళ్ళు వందల మంది ఇక్కడ ఏం జరుగుతుంది, యోగా అనేది మంచిర్యాలలో చేస్తుండ్రు, వాళ్ళకు అవగాహన కల్పించాలి. మీరందరూ రెగ్యులర్ గా యోగా చేస్తుండ్రు, ప్రతిరోజు యోగా చేస్తుండ్రు. మంచిర్యాలలో ఇవాళ దాదాపు 10-15 మంది యోగా గురువులు ఉన్నారు. మనకు గ్రౌండ్లు సరిపోతలేవు, కొత్త గ్రౌండ్లు కావాలి, కొత్త స్టేడియంలు కావాలి. మంచిర్యాలలో రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యోగా మీద అవగాహన లేని వాళ్ళు, యోగా ఎందుకు చేయాలి? ఇంతకుముందే శ్రీనివాస్ సార్ చెప్పిండ్రు యోగా వల్ల యొక్క ఆరోగ్యం యొక్క ఎట్లా దానికి బెనిఫిట్స్ ఉంటాయని. డాక్టర్ సార్ చెప్పిండ్రు. మనం ఈసారి అక్కడ థీమ్ చూసుకుంటే కూడా యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి. ఈసారి యోగా థీమ్ కూడా అదే. కానీ వాళ్ళకందరికీ అవగాహన కల్పించాలి. వాళ్లకు తెలియాలంటే ఈ ప్రోగ్రామ్ పబ్లిక్ గా, ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, ఇంకోవైపు హనుమంతుని విగ్రహం, ఈ 2 విగ్రహాల మధ్యలో మనం కూర్చొని యోగా చేయడము ఎంత పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నస్పూర్ బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం నాయకుడు మధును దారుణంగా కొట్టారు. గురువారం రాత్రి బైపాస్ రోడ్డులో ఓ పని నిమిత్తం వెళ్లిన మధును కొంతమంది కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపెల్లి విజిత్రావు మధును పరామర్శించారు. మద్యం మత్తులో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై రుద్దాలని బీఆర్ఎస్ ప్రయత్నించడం శోచనీయమని కాంగ్రెస్ నేతలు అన్నారు. బీఆర్ఎస్ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు మాట్లాడుతూ ఇరు వర్గాల గొడవకు ఎమ్మెల్యేకు ఏం సంబంధం ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, విజిత్రావు గగ్గోలు చేస్తున్నారని ప్రశ్నించారు. బైపాస్ రోడ్డులో గొడవ జరిగితే నేనే అడ్డుకొని మధును కాపాడానని వేణు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేను బద్నాం చేయాలని కుట్రలో భాగంగా ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంఘటనను ఒక నాటకీయ పరంగా చిత్రీకరిస్తూ మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి మీద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మరి అతని తనయుడు విజిత్రావు ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే సుమారు రాత్రి 8-9 గంటలకు నేను మంచిర్యాల రావడం జరిగింది, జగన్మోహన్ రావు అన్న రెడ్డికి రావడం జరిగింది. నేను అక్కడికి వచ్చే సమయంలోనే అక్కడ దగ్గుల మధును అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు మధ్య గొడవ జరుగుతూ ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆ గొడవను ఆపడం జరిగింది. ఏదైతే మధు మనకు తెలిసిన వ్యక్తి కదా, మా ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా, గొడవ ఎందుకు జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి గొడవ ఆపడం జరిగింది. ఇలా గొడవ ఆపి అక్కడ ఉన్న వాళ్ళను ఎటువైపు వాళ్ళని అటు పంపించేసి అక్కడ ఉన్నటువంటి మధును కూడా పంపించడం జరిగింది. ఇలా ఏదైతే మధు వ్యాఖ్యలు ఏమని చేస్తున్నాడు, మేమే ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినామని చెప్పేసాను. అతను నిజంగా చెప్తున్నాను, ఒకరిని ఉద్దేశపూర్వకంగానో ఇలాగ చేయాల్సిన అవసరం కానీ అలాంటి పరిస్థితుల్లో కానీ మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేమైతే లేము. అది కేవలం నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గొడవ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈయన మందు తాగొచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం జరిగిందట. ఈయనను పంపించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడగడం జరిగింది, ఎందుకు ఆ గొడవ అయిందని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అన్న ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని తిట్టిండు అన్న, తిట్టి నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అంటే రావద్దా అని చెప్పేసి అన్నాడు. అత్త మీరు ఏం బీకుతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో బాగా అక్కడ ఉన్న వాళ్ళు గొడవ చెప్పుకోవడం జరిగింది. నేను అక్కడి నుంచి పంపించేసిన. కానీ ఇవాళ ఇదే విజిత్రావు మధుతోటి ఏం చెప్పిస్తున్నాడా అంటే సుర్మిల్ల వేణే ఆయనను అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ చేయించిండు అంటుండు. అది నిజంగా అవాస్తవం. నేను ఆయన అక్కడికి తీసుకెళ్ళలేదు, అతనితో నాకు అవసరం లేదు. కావాలంటే నేను కూడా ఇవాళ ఏదైతే దివాకర్ రావు ఆయన కొడుకు విజిత్ అంటుండో పోలీసు వాళ్ళని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నా కాల్ డాటా ఆయన కాల్ డాటా తీయండి. ఎవరికి ఫోన్ చేసిర్రు, ఇలా ఎవరింటికి ఎవరు వెళ్ళిర్రు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ డాటా తీయాలి. ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఈ 15-20 రోజుల నుంచి అనే విషయం పోలీసుల ద్వారా అందరికీ కూడా తెలియజేయాలి. ఆయన సొంత అవసరం కోసం ఏదైతే గత 4-5 నెలల నుండి నాకు విజిత్ అంటే నచ్చలేదు, దివాకర్ రావు అంటే నచ్చలేదు, ఎన్నడూ కూడా నాకు ఏ పని చేసి పెట్టలేదు అన్న దగ్గుల మధు నిన్న సడన్గా ఇలా విజిత్ అన్న దివాకర్ రావు అని ఎట్లా అంటున్నాడు. ఇది కేవలం కుట్రపూరితంగానే విజిత్ ఆడిస్తున్న నాటకం. ఇది కేవలం కుట్రపూరితంగానే ఇవాళ ప్రేమ్సాగర్ ద్వారా మాలాంటి యువకులు ఎదుగుతున్నారని చెప్పేసి ఏదైతే నేను రాజకీయంలో వచ్చిన అప్పటి నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనేక సార్లు వాళ్ళు చేసిన తప్పులను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం, అయినా కూడా వాళ్ళు ఎక్కడ గతంలో చేసిన తప్పులను కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కేవలం ఒక ఈర్ష్యతోటి ఒక అక్కస్తోటి విజిత్ అనే వ్యక్తి కేవలం ఆయన పర్సనల్ ఈగోతోటి ఈ దగ్గుల మధు అనే వ్యక్తిని ఇలా చేయించి ఆయన ఆడిస్తున్న నాటకం. దయచేసి ప్రజలెవరు కూడా దీన్ని నమ్మద్దని చెప్పేసి తెలియజేస్తూ ఇలా విజిత్ అంటున్నాడు గంజాయి ప్రేమ్సాగర్ ఇలా గంజాయి టెస్టులకు మేము సిద్ధంగా ఉన్నాం,
నీతోటి తిరిగే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చెప్పుర్రి. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గంజాయి తీసుకున్నట్టయితే మేము ఖచ్చితంగా ముక్కుభూమి రాసి మేము మందిరాల్లో వదిలిపెట్టేస్తాం. ఇలా మరి నీతోటి ఉన్న వాళ్ళు ఆ పని చేయగలుగుతారా? ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇలా గంజాయి అనే దాన్ని మంచిర్యాలకు పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ వల్ల మంచిర్యాలు నాశనం అయింది, నీ వల్ల మంచిర్యాల యువత నాశనం అయిండు. ఇవాళ నీ వల్ల మంచిర్యాలకు గంజాయి అనే ఒక మత్తు పదార్థాన్ని, గంజాయి అనే దాన్ని మంచిర్యాలకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను చెడగొట్టింది నువ్వు. ఇవాళ మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచినప్పటి నుంచి ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక గంజాయి కేసులు నమోదు చేసినాం. గంజాయిని రూపుమాపే దిశగా మేము పని చేస్తున్నాం. విజయ్ గుర్తుపెట్టుకో, ఇది గతంలో మీరు అధికారాలు ఉన్నప్పుడు కూడా ఒకసారి 2-3 సార్లు అదే జగన్మోహన్ రావు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశారు. మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఇంటి మీద కూడా దాడుకు ప్రయత్నం చేశారు. అప్పుడు మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఓపిక పడదాం, శాంతంగా ఉండండి, మనం ప్రజలకు అభివృద్ధి చేయాలి తప్ప ఈ గొడవలతోటి మాకు పని లేదన్నాడు. ఇంకోసారి కనుక ఇలాంటి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కనుక చేస్తే గుర్తుపెట్టుకో విజిత్రావు, ఖచ్చితంగా నీ ఇంట్లోకి వచ్చి నేను గుంజి మరీ కొడతాం. ఎందుకంటే ఇది వరకు మేము ఎప్పుడు కూడా మా సార్ అట్లా చెప్పలేదు. ఇవాళ ఏదో అక్కడెక్కడో గొడవ జరిగితే దాన్ని మా ప్రేమ్ సాగర్ రావు గారికి రుద్ది ప్రేమ్ సాగర్ రావు వల్లనే ఇదంతా జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవం, దయచేసి ప్రజలెవరు కూడా నమ్మద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.